చూడండి, చూద్దాం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడనైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భయభక్తులు కలిగి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. చూసారా, ఒక స్త్రీ, ఒక విధవరాలు, తన భర్తట దేవుని యందు భయభక్తులు కలిగి దైవజనుడి దగ్గర ఉండి చనిపోయాడట, శిష్యుడిగా ఉండి. ఆయన చనిపోయినాక ఆయన అప్పు చేసి చచ్చిపోయాడు. అప్పుల సమస్యలు పెరిగిపోయాయి. మనం అప్పులు చేసి వాళ్ళు సాయం చేస్తే బాగుండు, వీళ్ళు సాయం చేస్తే బాగుండని వెతుకుతాం. కానీ ఇక్కడ క్లియర్గా ఈమె భర్త ప్రవక్త శిష్యుడట. అదేంటండి, దేవుని సేవకుల దగ్గర ఉన్న వారికి అప్పులు అవడం ఏంటి? దేవుని సేవకుల దగ్గర ఉన్న వాళ్ళ క్రింద అప్పులు ఏంటి మీకు అనిపిదా? ఆయన ఎందుకు అప్పు చేశాడో మరి. అప్పు చేసి అప్పు తీర్చకుండా చచ్చిపోయాడట ఆయన. ఆ అప్పు భారం ఎవరి మీద పడ్డదంటే ఆయన భార్య పిల్లల మీద పడ్డది. అప్పు సమస్య ఎట్లాంటిదంటే మనిషి నిద్రపట్టనీయదు, కృంగదీస్తుంది, బలహీనపరుస్తుంది, డిప్రెషన్, బాధ, చింత పడ్డాం కాబట్టి చెప్తున్నాను నేను. ఎన్నో అప్పుల సమస్యలు, ఎన్నో ఆర్థిక సమస్యలు ఫేస్ చేశాం, ఎంతో వేదన గుండా ప్రయాణం చేశాం, మాకు తెలుసు. ఇప్పటి వరకు ఫైనాన్షియల్గా ఈ పరిచర్యని శత్రు ఎన్ని రీతులుగా మమ్మల్ని బలహీనపరుస్తున్నాడో మాకు తెలుసు. మీరు అనుకుంటారు ఇంత పెద్ద మినిస్ట్రీ వీళ్ళకి ఎంత తక్కువ అనుకుంటారు. చాలా పోరాటాలు ఉంటాయి. మా పోరాటం, మీ పోరాటాలు అయితే అందరికీ చెప్పుకుంటారు, మా పోరాటం ఎవరికి చెప్పం. ప్రవక్తల శిష్యులో ఒకని భార్య అట ప్రవక్త దగ్గర ఎలీషా దగ్గరికి వచ్చి మొరపెడుతుందట. ఏమని మొరపెడుతుందంట? అయ్యా, నీ శిష్యుడు అప్పు చేసి చచ్చిపోయాడు, ఇప్పుడు అప్పులలో వచ్చి నా కొడుకుల్ని, 2 కొడుకుల్ని తీసుకొని వెళ్ళిపోయి పనికి పెట్టుకోవాలనుకుంటున్నారు, ఎందుకంటే ఆయన చేసిన అప్పు నా మీద ఉండిపోయింది. అంతే కదండి, అప్పు చేయవాడు అప్పిచ్చిన వానికి దాసుడట. దాసత్వం. అందరి వాక్యం వింటున్నారా? నాకు అందరి ముఖాలు కనపడాలి, లైవ్లో ఉన్న బిడ్డలు వినాలి, ఇక్కడున్న ఆన్లైన్ వర్క్ గమనించాలి. అప్పు చేయవాడు అప్పు తీసుకున్న వానికి దాసుడు. చాలామంది అంటారు అప్పు చేసి ప్రశాంతంగా ఉంటారు, చాలా తప్పది. అప్పు తీర్చుకోకుండా ఇల్లు కట్టుకోవద్దు, అప్పు చేసి ఇల్లు కట్టొద్దు. కొంతమంది అప్పు చేసి పెళ్ళిళ్ళు చేస్తారు, అప్పు చేసి సమస్యలు తెచ్చుకుంటారు, అప్పు చేసే అన్ని గొడవలు తెస్తారు సంఘాల్లో, కుటుంబాల్లో. ఎవరు అప్పు చేయమన్నారు అంటారు చాలామంది. హాస్పిటల్ కొరకు అప్పు చేసామండి, ఇది తీసి అటు కట్టాం, అటు తీసి ఇటు కట్టాం అంటారు. తప్పది. బైబిల్ చెప్తుంది అప్పుట నిన్ను తీసుకొని ఎక్కడ తీసుకెళ్తుంది అంటే శత్రు చేతులకు తీసుకెళ్తుంది. నీ జీవితాన్ని 4 ముక్కలు చేస్తుంది అప్పు. కుటుంబ పరంగా నష్టం కలిగజేస్తుంది. భార్య భర్తల మధ్యలో సంతోషం లేకుండా, నెమ్మది లేకుండా, విడుదల లేకుండా. ఎందుకంటే 7 సంవత్సరాల భారం నేను భరించాను, నాకు తెలుసు. ఫైనాన్షియల్గా ఒక 10 years పోరాటం భరించే అప్పుల సమస్య దైవజనుడికి మాకు తెలుసు. అప్పులు, ఆ మానసిక ఒత్తిడి, ఆ పోరాటం మాకు తెలుసు. కానీ ఎవరు సహాయం అందలేదు. సహాయం చేసే మనుషులు కాదు, సహాయం చేసే దేవునికి మొరపెట్టాలి. ఆమె నేను చెప్పండి అందరూ. ఎవరికి మొరపెట్టాలమ్మా? ఎవరికి? అందరు చెప్పండి. ఎవరికి? డబ్బు ఉందనుకుంటారు చాలామంది. కల్వరి మినిస్ట్రీ కూడా చాలా డబ్బు ఉందనుకుంటారు. చాలా తప్పు. నేను దేవుని పరిశుద్ధ గ్రంథం చేయబట్టుకొని చెప్తున్నా, ఏ రోజుకి ఆ రోజుకే సరిపోద్ది మాకు. డబ్బుండి ఈ పరిచర్య జరగట్లా, విశ్వాసముతో ఈ సేవ జరుగుతుంది. ఆమెన్. అంటే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించినని బైబిల్ చెప్తుంది. నీతిమంతులు అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన జనాంగం, క్రీస్తు నమ్ముకున్న ప్రజలు, క్రీస్తులో కొనసాగే బిడ్డలు. నీతిమంతుడు అంటే ప్రభు రక్తంతో కడగబడి మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకొని ప్రభు సాక్షిగా బ్రతికేవారు ఎట్లా బ్రతుకుతారట? విశ్వాసంతో బ్రతుకుతారట. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని చెప్తుంది బైబిల్. మనం బ్రతికే విశ్వాసం.
మనం ఏదైనా దేవుణ్ణి అడగడం నేర్చుకోవాలి. టక్కటక్క పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకోవద్దు. నీ బంధువుల దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవద్దు. నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగొద్దు. ఎందుకంటే వాళ్ళకి నువ్వు చిక్కుపడిపోతావు అంతే. వాళ్ళకి నువ్వు బానిసే. వాళ్ళ దగ్గర నువ్వు అణిగి మణిగి బ్రతకాల్సిందే. ఇప్పుడు ఈ భర్త చనిపోయాడు, ఈ భార్య, 2 పిల్లలు, వీరు అప్పుల సమస్యతో కూరుకుపోయారు. ఆమెకి ఏం చేయాలో తెలియదు. నీ శిష్యుడే అయ్యా, మరి ఎందుకు ఇంత అప్పు చేశాడంటే ఎందుకు చేశాడు? ఆయన 2 కొడుకులు అప్పులలో వచ్చి తీసుకుపోతున్నారట. నడవండి మా ఇంట్లో బానిసలుగా పనిచేయాలి అప్పు తీరే వరకు. ఈ సమస్య పెరిగిపోయింది ఆ ఇంట్లో, ఈ కష్టం పెరిగిపోయింది. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఆ కుటుంబం, చాలా నష్టంలో ఉన్నారు ఆ ఫ్యామిలీ. చెప్పుకోవడానికి వారికి అద్భుతంగా దొరికింది ఎవరంటే దైవజనుడు, ప్రవక్త. అందుకే దేవుని బిడ్డలారా, వారు ఎలీషాకి మొర్రపెట్టారట. నువ్వు నిజంగా నీ అప్పును బట్టి దేవునికి మొర్రపెడితే దేవుడు నీ కొరకు ఏ అద్భుతమైన చెయ్యగలడు. నమ్ముతున్నవారు గట్టిగా ఆమెనని చెప్పండి. ఇక్కడే ఉన్నారు మీరందరూ. నోరు మూసుకొని ఏదో ఆలోచించుకోకండి ప్లీజ్. ఎందుకు అంటే దేవుడు అప్పులే కావచ్చు, రోగమే కావచ్చు, వ్యాధే కావచ్చు, ఇరికే కావచ్చు, ఇబ్బందే కావచ్చు, సమస్య కావచ్చు, దేనికైనా పరిష్కారం చేయగలిగిన దేవుడు నీ దేవుడు. పరిష్కారం అనేది నీకుంది. పరిష్కారం లేని సమస్య లేదు, పరిష్కారం లేని పరిస్థితి లేదు. పరిష్కరించగలిగిన దేవుడు ఆయన. అది ఎలా సాధ్యమంటే ఆయన చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అందుకని ఆ తల్లి వచ్చి ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి వచ్చి మొర పెడుతుందట. అయ్యా, నా 2 కొడుకులు అప్పులో తీసుకొని వెళ్ళిపోతానంటున్నారు. నీ శిష్యుడు, నా భర్త నీ శిష్యుడు అప్పు చేసి చచ్చిపోయాడు. ఆయన అప్పు చేసి వెళ్ళిపోయాడు, కానీ నా ఇల్లు పాడు దిబ్బగా మారిపోయింది. ఇప్పుడు నాకున్నది 2 కొడుకులు, ఈ కొడుకులు కూడా అప్పులో తీసుకెళ్ళిపోతారట. ఎట్లయ్యా నా జీవితం? ఆమె మంచి పని చేసిందండి, దైవజనుడి దగ్గరికి వచ్చింది. కొంతమంది సేవకులు కూడా చెప్పరు, అదొక ప్రెస్టేజ్ ఇష్యూ. వాళ్ళకి చెప్తే వీళ్ళకి చెప్తే ఏమనుకుంటారు? ఎందుకు చెప్పొద్దు? నువ్వు చేసిన తప్పు చెప్పొచ్చు, నీ పొరపాటుని చెప్పొచ్చు, నీ అవసరం చెప్పొచ్చు. ప్రార్థన చేస్తారు వాళ్ళు. దైవజనులతో చెప్తే ప్రార్థన చేస్తారు. నీ వారి నుండి డబ్బు సహాయం కాదు, ప్రార్థన సహాయం కోరాల. ఇప్పుడు ఎలీషా డబ్బులు తెచ్చి ఈలామకి. కొంతమంది దైవజనులు ఏదన్నా సహాయం చేయొచ్చు కదా అంటారు. దైవజనులు ఎంత చేయాలో అంత చేస్తారు, కానీ దైవజనుడు ప్రార్థన చేస్తే కొరత లేని దీవెన్నెక్కిస్తాడు దేవుడు. గట్టిగా చెప్పండి ఆమేనని. నోరు తెరిచి చెప్పండి ఆమేనని చెప్పండి. ఎందుకంటే దైవజనుడు సహాయం చేస్తే కొంత, ఆయన ప్రార్థన చేస్తే దేవుడే కదలబోతున్నాడు నీ జీవితంలో. కొంతమంది అంటారు, మా పాస్టర్ నా కష్టం చూసి ఏం సహాయం చేయలేదండి, చర్చి మానేసి విశ్వాసులు ఉంటారు. ఎంత తప్పండి. పాస్టర్ ఎక్కడికి వెళ్ళి చేస్తారండి? పాస్టర్కి 99 ఉంటాయి. ఎలీషా సహాయం చేయలే, ఎలీషా ప్రార్థన చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఆమె ఏం చేసిందట? ఎలీషా దగ్గరికి వెళ్ళి మొర్ర పెట్టిందట. ఏం చేసిందంటండి? ఏం చేసిందట ఆమె? చదవండి, చదువుదామా? ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండనని నీకు తెలిసే ఉన్నది. నీకు తెలిసయ్యా, ఆయన భక్తి కలిగినోడే కానీ అప్పు చేశాడు. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నారని ఎలీషాకు మొర్ర పెట్టగా బతిల్లాడుకుంటుంది, చెప్తుంది తన వేదన. ఆమె మొర్ర పెట్టగా, ఆమె విజ్ఞాపన చేయగా ఎలీషా అంటున్నాడు, నేను ఇస్తాను నాకు డబ్బులు అన్నాడా? ఏమ్మా నేను ఇచ్చేస్తాను, నా దగ్గర నేను బోల్డ్ చోట్ల తిరుగుతాను, బోల్డ్ డబ్బులు నాకు వస్తాయని చెప్పాడా? ప్రవక్త అభిషక్తుడు ఏమంటున్నాడో చూడండి. ఏమన్నాడు? ఎలీషా నా వలన నీకేమి కావాలను? అమ్మ నా వల్ల నీకేం జరగాలి చెప్పు అన్నాడు. ఏం కావాలి అంటే ఏమంది? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమా. నేను చూసారా, నా వలన నీకేం కావాలి అని అడిగి, నా ఇంట్లోకి వెళ్ళి ఇది ఇస్తానులే, నీ ఇంట్లో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమా. అంటే నేను ప్రార్థన చేస్తా, నీ ఇంట్లో ఏది ఉందో నాకు చెప్పు,
దాన్ని దేవుడు మల్టిప్లై చేయబోతున్నాడు. నేను ప్రార్థన చేస్తా, నీ ఇంట్లో ఏముందో చెప్పు, నా వల్ల నీకేం కావాలా అంటే ఆమె గమ్మునుంది. ఆయన డబ్బీ లేడు, ఆయన ప్రార్థన చేయగలిగే సామర్థ్యం ఉంది ఆయనకి. ఆయన శక్తి కలిగిన కార్యాలు చేస్తాడు దేవుడు ఆయన ద్వారా. అందుకని నేను ఏమంటున్నాడంటే, నీ ఇంట్లో ఏముందో చెప్పు ఫస్ట్ అంటే ఆమె ఏముందంటే, అందుకామె నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, ఏం లేదయ్యా, అది తప్ప మరి ఏమీ లేదా. నేను ఏమందండి, నీ దాసురాలైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది. ఏముందయ్యా అంటే ఆయన అన్నాడు ఏదైనా బిజినెస్ చేయడానికని, ఏదైనా చేయడానికని ఏముంది అంటే, ఆమె ఏమంటుందంటే, నీ దాసురాలైన నా ఇంట్లో ఒక నూనె కుండ ఉన్నదయ్యా. ఏ కుండ? నూనె కుండ. చెప్పండి అందరూ, ఏ నూనె కుండ ఏం చేస్తుందండి? అది ఏం చేస్తుంది? ఈ రోజుల్లో దేవుని కార్యాలు చేస్తే అది ఎట్లా పెరిగింది, ఇది ఎట్లా పెరిగిందని విమర్శనాత్మకమైన మనుషులు, విశ్వాసం లేని విశ్వాసహీనులు మాట్లాడుతున్నారు. నూనె కుండ ఉన్నదట ఆ ఇంట్లో. ఆ కుండ అయితే ఏమన్నాడంటే ఆయన, అయితే అతడు నీవు బయటికి పోయి, అయితే నీ దగ్గర ఒకటే కుండ ఉందా, నూనె కుండ అంతేనా, ఇంకేం లేదా అన్నాడు. లేదయ్యా, ఒకటే కుండ, అందులో కొద్దిగా నూనె ఉంది. సరే, అయితే నువ్వు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ ఎరువు పుచ్చుకొనుము. ఇగో ఏం చేస్తావంటే, పక్కింటికెళ్ళు, ఎదురింటికెళ్ళు, చుట్టుపక్కల ఇంట్లోకి పోయి వాళ్ళ ఇంట్లో పాత్రలు ఉంటాయి కదా, ఖాళీ పాత్రలు, ఎరువుకి రెంట్కి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకో. ఎందుకయ్యా అని అడగలే ఆమె. నా దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర పోయి ఎరువు తెచ్చుకుంటే ఎలా అనిపిస్తుందండి? నువ్వేదో చేస్తావు అనుకుంటే నువ్వు పోయి పక్కింటికి పోయి ఎదురింటికి పోయి ఎరువు పాత్రలు తెచ్చుకోమంటున్నావని ఎదురు చెప్పలే. దైవజనుడు మాట విన్నదామె. ఆమె చెప్పండి, ఎవరి మాట వింది? గట్టిగా. దైవ సేవకుడు ఏం చెప్తున్నాడో చేసింది. ఎరువు తెచ్చుకోమ్మా అన్నాడు. పక్కింటికి ఎదురింటికి అన్ని పోయి పాత్రలు తెచ్చుకుంటే ఏం చేసిందట ఆమె? ఏం చేసిందండి? చదువుదాం. అప్పుడు అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపులు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా. స్తోత్రం. మీకు ఒకటి చెప్పనా, అక్కడ ఏమాత్రం కూడా ఎటువంటి నూనె లేదు, ఒకటే కుండ ఉంది, కొద్దిగా నూనె ఉంది. ఆయన ఏం చెప్పాడంటే, చుట్టుపక్కల ఇళ్లలోకి వెళ్ళి మొత్తం పాత్రలు తెచ్చి పెట్టుకో అన్నాడు. పాత్రలు తెచ్చి పెట్టుకో. ఆ పాత్రలన్నీ కూడా ఇంటి చుట్టూ ఉన్న పాత్రలన్నీ నింపుకో, లోపల పెట్టుకొని తలుపేసుకో. అదేం మాట అండి? అప్పులు తీరడానికట ఇంటి పక్కల వాళ్ళు గిన్నెలను తెచ్చి పెట్టుకోవాలా? నీ దగ్గర ఏముందంటే ఇంత కుండ ఉందంటుంది ఆమె. దేవుని కార్యాలు మన కన్నులకు కనపడవు, మన చెవులకు వినబడవు, ఆత్మ ద్వారా జరగబోతున్నాయి కార్యాలు. నమ్మిన వారు మాత్రమే ఆమె చెప్పండి. ఆత్మ ద్వారా, గట్టిగా చెప్పండి, ఆత్మ ద్వారా. అందుకే ఆత్మ ద్వారా జరిగేది ఆత్మ ద్వారానే వింటారు అందరూ. శరీరులకి ఆత్మకార్యాలు అర్థం కావు. శరీర సంబంధమైన వారికి ఏమర్థం కావండి? ఏమర్థం కావు. ఇప్పుడు వేరే వాళ్ళైతే ఈ పాత్రలు తెచ్చుకునేది, లోపల పెట్టుకునేది, తలుపు మూసుకునేది పిచ్చిగా ఉంది, పిచ్చిగా ఉందా అంటారు. పాత్రలు తెచ్చుకోవడం ఏంటి, లోపల పెట్టుకోవడం ఏంటి, తలుపు మూసుకోవడం ఏంటి? అసలు ఇదేంటి అంతా పిచ్చి పనులు కాకపోతే పిచ్చి వేషాలు అని అనుకుంటారు. కానీ ఇరుగు పొరుగు వారి పాత్రలన్నీ తెచ్చి పెట్టుకున్నారట ఇంట్లో. తలుపు మూసుకోమని చెప్పాడట దైవజనుడు. తలుపు మూసుకున్న తర్వాత ఏం జరిగిందట? అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపులు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత
ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారుతో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. గట్టిగా చెప్పట్టు కూడా దేవుని మహింపరచండి. గట్టిగా చెప్పాలా, ప్రభువుని మహింపరచాలా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, పాత్రలు తీసుకొచ్చి పెట్టుకోమన్నది. అంటే దైవజనుడు చెప్పాడు, పాత్రలన్నీ తెచ్చి లోపల పెట్టుకున్నారు. కుండలో నూనె కొద్దిగా ఉంది ఆ కుండలో, కానీ ఈమెను ముంచి నూనె పోయమన్నాడు. అంతేనా? అంతే ఉంది. అక్కడ ఏమని రాయబడి ఉంది? అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపులు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపులు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసాను. ఎక్కడి నుంచి పోసారండి నూనె? పాత్రలని ఎక్కడి నుంచి నింపారు? మీరే చెప్పండి. ఇంట్లో అంత నూనె ఉందా? కుండలు కుండలు నూనె ఉంది అక్కడ? ఒకటే కుండలో నూనె ఉంది కొంచెం. కానీ ఎప్పుడైతే వీరు నమ్మి పాత్రలు అక్కడ పెట్టారో, ఆ నూనె తీసి పోస్తున్నారో, అది నిండుతుంది, పాత్రలన్నీ నిండుతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి. అది నిండుతుంది, పాత్రలన్నీ నిండుతున్నాయి. అది నిండుతుంది, పాత్రలన్నీ నిండుతున్నాయి. అది నిండుతుంది, పాత్రలన్నీ నిండుతున్నాయి. ఇంటి చుట్టూ పాత్రలన్నీ కూడా తెచ్చి పెట్టారు, అన్నీ నిండిపోయాయి. బయటికి పోయి చెప్పింది, అయ్యా ఇక లేవు, పాత్రలు నిండిపోయాయి. అయితే ఈ నూనె మొత్తం అమ్మి నీ అప్పు మొత్తం తీర్చుకొని నువ్వు బ్రతుకు దినములన్నీ క్షేమంగా బ్రతుకు అన్నాడు. అంతే ఆ దైవజనుడు. ఆయన చేతిలోకి వెళ్ళి ఇచ్చాడా? ఆమె ఇంటిలో అద్భుతం చేశాడా? ఎలీషా జేబులోకి వెళ్ళి ఇచ్చాడా? ఎలీషా చేతిలోకి వెళ్ళి ఇచ్చాడా? ఆమె ఇంటిలో జరిగిందే ఈ అద్భుతం. గట్టి చెప్పండి అమ్మా. ఆమె ఇంటిలో నీ ఇంటిలో ఏముంది? నీ చేతిలో ఏముంది? ప్రభు మాట్లాడుతున్నాడు. కొద్దిగా విశ్వాసం, కొద్ది ప్రార్థన, కొద్దిగా ఉంది, తెచ్చుకో, అన్నీ తెచ్చుకు పెట్టుకో. నువ్వు దైవజనుడి మాట నమ్మి, దేవుని మాట నమ్మితే విస్తారమైన దీవెన చూడబోతున్నావు. నీ గృహంలో విస్తారమైన విడుదల చూడబోతున్నావు. విస్తారమైన కార్యం చూడబోతున్నావు. నమ్మకనే మనకు జరగట్లే. ఈ సోషల్ మీడియా వచ్చాక ఈ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కొక్క పుల్ల విరుపు మాటలు మాట్లాడే మనుషులు ఉన్నారు, బైబిల్కి విరుద్ధంగా. వాళ్ళకంటే వాక్యం తెలియదు. లోకంలో ఉన్న వాళ్ళు ఎన్నో మాట్లాడతారు, క్రైస్తవులు కూడా. మరి దేవుని వాక్యాన్ని ఆమె పాత్రలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంది, నూనె తెచ్చుకోలే. ఆమె ఇంట్లో ఉన్నది నూనె కొండే. అది పోస్తూ ఉంటే ఇవన్నీ నిండుతూ ఉన్నాయి. పోస్తుంటే నిండిపోయి కంప్లీట్గా ఆమె అప్పు తీరి బ్రతకగలిగినంతగా దేవుడు ఆమెను దీవించాడు. దైవజనుడి మాట నమ్మి విశ్వాసముతో చేసినందుకు. పాస్టర్ గారు మీరు సహాయం చేయరా, మీరు మా ఇల్లు కట్టిరా, మీరు మా అప్పులు తీర్చరా? సేవకులను అడుగుతున్నారు ఈరోజు విశ్వాసం. కానీ సేవకుడు అంటున్నాడు, నీ ఇంట్లో ఏముంది? నీ విశ్వాసం ఏది? నీ ఆత్మీయ జీవితం ఏది? నీకెంత ఉంది అని ప్రశ్నించినప్పుడు నువ్వెంత కొద్దిగైనా నువ్వు సిద్ధపడతావు. ఆయన మాట నమ్మి అదే అద్భుతాన్ని చూడబోతున్నావు. ఈ రాత్రి ప్రభు నీ కుటుంబంలో అద్భుతం చేయబోతున్నాడు. అందుకే నేను చెప్తున్నా, రేపు సోమ మంగళ బుధ జరిగే మిడ్ నైట్ ప్రేయర్స్లో పాలు పొందండి, అద్భుతం చూస్తారు. 7, 8, 9 3 రోజులు ఇక్కడ నమ్మి విశ్వాసంతో రండి. ప్రార్థనలో గడపండి, ఆరాధనలో గడపండి, వాక్యం వినండి. నిజమైన అద్భుతాన్ని చూడబోతున్నాం. నీ ఇంట్లో దేవుని కార్యం జరగబోతున్నది. ఎందుకంటే కుటుంబంలో ఈరోజు ఎంటీనెస్, అప్పుల సమస్య, ఆర్థిక సమస్య, మానసిక సమస్య, పిల్లల సమస్య, భర్త సమస్య, భార్య సమస్య, ఎన్ని రోగ సమస్య, వ్యాధి సమస్య, సమస్యలతో మనుషులు ఏడుస్తున్నారండి. ప్రపంచం శాంతి లేదు. ఎటు చూస్తే ఎట్లాంటి మరణాలు సంభవిస్తున్నాయో తెలియట్లా. వర్షాకాలమే కాదు, తుఫాన్లు. ఇప్పటి వరకు నేను లోపలికి వచ్చేవారు కుంభవర్షం.
ఎక్కడి నుంచి ట్రైన్స్ లేవు, బస్సులు లేవు, ఏమి లేవు. వరదలు, వర్షాలు, ప్రజలు, అవకతవకలు, వీటన్నిటికీ మనం విశ్వాసముతో మనం ప్రకటించినప్పుడు, విశ్వసించింది నమ్మినప్పుడు దేవుడు మన పట్ల అద్భుతం చేయబోతున్నాడు. గట్టిగా చెప్దాం, దేవుడు మన పట్ల ఏం చేయబోతున్నాడు? ఏం చేయబోతున్నాడు చెప్పండి. విశ్వసించు. దైవజనుడు చెప్పింది రిసీవ్ చేసుకో. పక్కింటికి ఎదురింటి పోయి ఎందుకు తెచ్చుకోలే, ఖాళీ గిన్నెలు అనుకోలే. చెప్పింది చేసింది ఆమె కుమారులు. ఈ రోజుల్లో సంఘాలు దైవజనుల మాటలు వినట్లే, వాక్యాన్ని వినటల్లా, పరిగెత్తున్నారు అటు ఇటు. కానీ నువ్వు విశ్వాసంతో దేవుని వాక్కును నమ్మితే వాక్కు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నది. ఆమెన్. నీ కుటుంబంలో రక్షణ కార్యం, నీ భర్తలో, నీ భార్యలో, నీ బిడ్డల్లో, నీ కుటుంబంలో ఈ అద్భుతాన్ని చూడబోతున్నారు మీరు. అందుకే ప్రభువు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. ప్రవక్త దగ్గరికి వచ్చి మొరపెట్టిందట, రా మందిరానికి, రా ఆయన సన్నిధికి. ఇంట్లో కూర్చొని అయ్యా అంటే కాదు, లైవ్లో ఉన్న వాళ్ళు రండి బెల్లంపల్లికి రేపు. ఎందుకు ఇంత ప్రార్థన చేసాం 50 రోజులు. మీరు ఎవరైనా కావచ్చు, విఐపీలు కావచ్చు, వివిఐపీ, కొంతమందికి ఆ ఫీలింగ్ ఉంటుంది మేము స్పెషల్. ఎవరు స్పెషల్ కాదు, మందిరంలో అందరు కామన్. ఢిల్లీకి రాజైన తల్లి కొడుకే అంట. ఎవరైనా కానీ ఆయన సన్నిధికి రావాలా. ఎస్తేర్ గడిపిందండి 3 రోజులు, రేపు గడపని 3 రోజులు. ఎందుకు చేయటది నీ జీవితంలో? దైవజనుడి మాట విశ్వాసంతో 3 దినాలు నమ్మి రా. నా సంఘానికి కూడా నేను పిలుపునిస్తున్నా. ఈ 3 రోజులు నీకు కూడా ఎలీషా మాట ఇస్తే జరిగింది, జరగబోతున్నది అంతే. నీ పాత్ర, నీ కుటుంబంలో ఉన్న ఏ ఎంటీనెస్, ఏ శోధన, ఏ పోరాటం, ఏ నింద, ఏ గాయము, ఏ అవమానం, ఏ కష్టం ఉందో దేవుడు దాన్ని తీసివేయబోతున్నాడు అంతే. అది నీ ద్వారా, నీ కుటుంబంలోనే. ఆమె ఎక్కడ పోయి తెచ్చుకోవాలి? అప్పు తెచ్చుకుందా? ఉట్టి ఖాళీ పాత్రలు తెచ్చుకుంది. ఎవరింటి పోయి నూనె అడుక్కోలే, ఏది అడగలే, ఎరువు తెచ్చుకుంది. అవి కూడా ఆమె తెచ్చుకుంది, పెట్టుకుంది, దైవజనుడి మాట నమ్మింది. నూనె పుర్లి పారుతా ఉంది ఆ ఇంట్లో. దేవునికి మహిమ కలుగునుగాక. బోల్డ్ డబ్బు నూనె అమ్మితే ఆ రోజుల్లో బోల్డ్ అంతా అమ్ముకుంది. ఈ నూనె ఎట్లొచ్చిందండి అందులోకి? మీరు చెప్పండి, ఎట్లొచ్చిందంటారు? ఎవరైనా తెచ్చి పైనుండి పోసారా? నూనె కుండ ఉన్నది అందంతా. ఆమె ఏమి లేదంది. ఏమందామే నూనె కుండ. నీ ఇంట్లో, నా ఇంట్లో నూనె కుండ తప్ప నాకేమీ లేదు. ఆ కుండలోనే నింపబోతున్నా నేను. ఆమెన్. విశ్వాసంతో నువ్వు అడుగుపెట్టు. నీ విశ్వాసం అభివృద్ధి అయి అద్భుతాలు చేయబోతున్నది. అందుకే ప్రభు మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాడు ఈరోజు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. నీ కుటుంబంలో ఏమీ లేకపోవచ్చు, ఏదో కొద్దిపాటి ప్రార్థన, కొద్దిపాటి విశ్వాసం, కొద్దిపాటి నమ్మకం, కొద్దిపాటితో తీసుకొని రా. దేవుడు అందులో నుండే అభివృద్ధి పరచబోతున్నాడు యేసు నామంలో. ఈ నెల, ఈరోజు మనకిచ్చిన వాగ్దానం ఎంతమంది చదివారో నవంబర్ 1 నాకు తెలియదు, కానీ ఈ దినం దేవుని వాగ్దానం, అందరికంటే అధికముగా నేను నిన్ను ఆశీర్వదించేదను. నవంబర్ నెలలో ఇది జరుగునుగాక. ఈరోజు ఈ దినం దేవుని వాగ్దానం అందరు చూడండి. అందరికంటే నవంబర్ నెలలో అధికముగా, ఆమెనని చెప్పండి. నేను కల్వరి మినిస్ట్రీస్ అధికముగా దీవించబడబోతున్నాం, అధికముగా బ్లెస్ కాబోతున్నాం. ఆమెనని చెప్పండి. అధికముగా మమ్మల్ని దీవించబోతున్నాడు దేవుడు. మిమ్మల్ని దీవించబోతున్నాడు, నమ్మిన వారిని దీవించబోతున్నాడు. రక్షణ పొందని వారు రక్షణ పొందబోతున్నారు. త్రాగుడు నుంచి అనేకులు విడుదల పొందబోతున్నారు. నీ కుటుంబంలో ఉన్న కొద్దిపాటి విశ్వాసం, కొద్దిపాటి నమ్మకం, కొద్దిపాటిది అది అభివృద్ధి పొందబోతున్నది. అందుకని అలిసిపోయి వచ్చారా? కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, ఎక్కడెక్కడి నుంచి ఈ స్థలానికి, తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి రావడానికి బస్సులు లేవు, ట్రైన్లు లేవు, ఎక్కడ ఏమి లేవు. అయినప్పటికీ ఈరోజు ఈ మీటింగ్ జరుగుతుందంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ లైవ్లో ఎక్కడంటే ఏదో నీ ఎంటీ అయిపోయిన నీ కుటుంబంలో దేవుడు ఏదో చేయబోతున్నాడు. ఖాళీ అయిన నీ జీవితాన్ని నింపబోతున్నాడు. సమృద్ధి కృపను నింపబోతున్నాడు. నీ కొరత నీ ద్వారానే తీర్చబోతున్నాడు దేవుడు. నమ్ముతున్నావు? ఈ రాత్రి అలిసిపోయారా? ఓడిపోయారా? కృంగిపోయారా? మనుషుల చేత నిరాకరించబడ్డారా? వెలివేయబడ్డారా? పోరాటాల గుండా సాగుతున్నారా?
పరిస్థితులు బాగాలేవా? అన్నిటిని పక్కకు పెట్టి ప్రభుతో అడగండి, అయ్యా ఆ స్త్రీ వలే నా కుటుంబం, నా జీవితం కూడా ఉంది. ఈరోజు అన్ని ఖాళీ అయిపోయాయి నా బ్రతుకులు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని కానీ మీరు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. అందరు లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడి కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ స్వరం విప్పి నోరు తెరిచి, నిజంగా దేవుడు నీ ఎంటీ అయిపోయిన నీ జీవితాన్ని నింపాలని ఆశ ఉందా? నీకు ఖాళీ అయిపోయిన నీ కుటుంబాన్ని నింపాలని ఆశపడుతున్నావా? ఈరోజే నోరు తెరు, దేవా నన్ను క్షమించు, నా జీవితంలోకి రా ప్రభువా. నోరు తెరిచి అడగండి, క్షమించమని చెప్పండి యేసయ్యకి. నాలో విశ్వాసం లేదు, నాలో బలహీనత ఉంది, నాలో అవిశ్వాసం, నాలో వ్యర్థమైన ఆలోచనలు అయ్యా, నీ రక్తంలో నన్ను కడుగు ప్రభు అని చెప్పండి. క్షమించు ప్రభు అని చెప్పండి. శుద్ధీకరించు ప్రభు అని చెప్పండి. వ్యర్థమైన తీసేయి ప్రభు. నోరు తెరిచి స్వరం విప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. మీరు క్రైస్తవులైతే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలుగా ఆమె కూడా దేవుని సేవకురాలే. చేతులు పైకెత్తి నన్ను క్షమించయ్యా, ఈరోజు నా జీవితాన్ని దర్శించయ్యా. అడగండి. తప్పిపోయా, చెడిపోయా, పడిపోయా, నా లైఫ్ ఎంటీగా ఉంది. ఎవరు నింపలేరు, ఎవరు మార్చలేరు, ఎవరు తీర్చలేరు, ఎవరు చేయలేరు. నీకు తల్లి ఉండొచ్చు, తండ్రి ఉండొచ్చు, బంధువు ఉండొచ్చు, బంధం ఉండొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోండి ప్లీజ్. ప్రభు సన్నిధిలో ఎదురు చూస్తున్నా, స్వరం విప్పి నీవే ఏదైనా చేయాలంటూ యేసయ్యా నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో, నేనే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో, అందరు కలిసి నేనే నమ్మి ఉన్నానేసయ్యా. స్వరం విప్పి నేనే నమ్ముతున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. స్వరాలు విప్పి నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అయ్యా నా జీవితంలో అద్భుతం చేయమయా నా చేతులు పైకెత్తి చెప్పాలా? నేనే నమ్మి ఉన్నానేసయ్యా. యేసయ్యా అద్భుతం చేయమయా నా జీవితంలో, నేనే నమ్మి ఉన్నానేసయ్యా. అయ్యా నా జీవితంలో ఒకసారి రా ప్రభు. ఎంటీ అయిపోయావా? కృంగిపోయావా? ఈ స్థలంలో ఉన్న బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మనసు పెట్టి ప్రభుని అడగండి. ఈ రాత్రి నాతో మాట్లాడుతున్నావయ్యా, అన్నిటితో ప్రార్థన చేయండి ప్లీజ్. దయచేసి సహకరించాలి అందరూ. యేసు నా జీవితంలోకి రా, నా కుటుంబాన్ని దర్శించండి. నా మనస్సును మార్చయ్య. ఎంటీ అయిపోయావా? ఖాళీగా ఉన్నావా? మొరపెట్టండి, మొరపెట్టండి, మొరపెట్టండి. ప్రతి ఒక్కరు మొరపెట్టండి ప్లీజ్. ఈరోజు ఎవరినో యేసయ్య వదిలిపెట్టాడు. మొరపెట్టండి, స్వరం విప్పి మాట్లాడండి.
యేసు నా దగ్గర రా ప్రభు, వదిలిపెట్టద్దు. యేసైనా వదిలిపెట్టద్దు. ఈరోజు మనం నువ్వు నన్ను దాటిపోవద్దయ్యా, అద్భుతం చేయ నా జీవితంలో. యేసయ్యా బిగ్గరగా అద్భుతం చెయ్యయ్యా. అందరు కలిసి యేసయ్యా బిగ్గరగా అద్భుతం చెయ్యయ్యా, అద్భుతం చేయయ్యా. నా జీవితాన్ని దర్శించు. కన్నీటితో ప్రార్థన చేయాలి. నాకు ఒక్కొక్కరు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు సన్నిధి మీపై దిగే టైం ఇది. స్వరం విప్పి, నేను కూడా స్త్రీ వలె ఉన్నానయ్యా, నా ఇల్లు పాడైపోయింది, నా కుటుంబం. వాలంటీర్స్ ప్రార్థన చేసుకోండి. మీరు కూడా మీ సమయము చాలామంది వేస్ట్ చేసుకుంటున్నారు మాటలతో, మీ ప్రవర్తనతో. వ్యర్థంగా దేవునికి దూరంగా కండి. దేవుని వేడుకోండి, అడగండి, ఒకసారి మాట్లాడండి. యేసయ్య స్వరం విప్పి దయచేసి ప్రజలు ప్రభు వైపు చూడాలి. యేసయ్య నీ దగ్గరకు వస్తున్నాడు ఈ రాత్రి. సహోదరిని మొర వింటున్నాడు ఆయన. సహోదరిని మొర వింటున్నాడు. దయచేసి నోరు తెరవండి. ఇది రైట్ టైం. మీరు మొరపెట్టే టైం. యేసయ్యా అబ్బా తండ్రి అని మొరపెట్టే టైం ఇది. Holy Spirit God, Urana masakandela rabadana masiana, rekene mehendele rebesiana ma. Krishna దయచేసి నోరు తెరవండి. ఆన్లైన్ వారు సహకరించండి. మౌనంగా ఉండకండి. ప్రభు లైవ్లో ఉన్న బిడ్డలు మౌనంగా ఉండకండి ప్లీజ్. లైవ్ చూసే కుటుంబాలు మౌనంగా ఉండకండి. Holy Spirit God, fresh anointing horane kendele rebesiana. దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు ఈరోజు. ఈ మినిస్ట్రీలో ఎంటీనెస్ ఫుల్గా మారబోతున్నది. ఈ మినిస్ట్రీలో ఉన్న కొద్దిది ప్రభు చేతులకు వెళ్ళబోతున్నది. నింపుతున్నాడు ఈ సేవని, ఈ సంఘాన్ని నింపుతున్నాడు ఆయన. నింపుతున్నాడు ఆయన. నింపుతున్నాడు. వాగ్దానం చేస్తున్నాడు. ఈ కల్వరి మినిస్ట్రీ కూడా నింపబడబోతున్నది. ప్రామిస్ ల్యాండ్ నింపబడబోతున్నది. ప్రజలు నింపబడబోతున్నారు. హోలీ స్పిరిట్, ఆ గ్లోరీ దిగి రావాలయ్యా. ఆ మహిమ ఈ స్థలంలో నుండి, ఆ గ్లోరీ ప్రజల్లోకి వెళ్ళాలా. టచ్ హోలీ స్పిరిట్. నోరు తెరవండి. నోరు తెరిచి చెప్పండి, నింపయ్యా నన్ను. అడగండి, నన్ను నింపు. బిగ్గరగా చెప్పండి, నన్ను నింపయ్యా, నింపయ్యా, నన్ను నింపయ్యా, 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 నింపయ్యా. మరొకసారి నింపు, 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 నింపు. పరిశుద్ధాత్ముడా, హోలీ స్పిరిట్. ఓరా కనమసి అందల రబదన మసకాందల రహనమ ఊరా పాపా 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 పాపా. ఈ సేవ, ఈ సంఘము, లైవ్లో ఉన్న బిడ్డలు, లైవ్లో ఉన్న కుటుంబాలు, యూట్యూబ్, జూమ్, ఏ దేశ రాష్ట్రాల్లో ఉన్నా అయ్యా, ఈ పట్టణం, ఈ ప్రాంతం ఆత్మలతో నిండిపోవాలా. ఆమేన్. ఓ యేసు నీకే ఆరాధన. రేకేనే మెహెందెలే రేబెసియా. ఈ మినిస్ట్రీలో ఎంటీనెస్ నింపయ్యా. పరిశుద్ధాత్ముడా, మంచి అనాయింటెడ్ టీమ్తో నింపయ్యా. అనాయింటెడ్ టీములతో నింపయ్యా. ఆత్మలతో నిండిపోవాలా. మాకున్నది కొద్దిగే, ఇదంతా నిండిపోవాలి. యేసు నామములో నిండిపోవాలా. హోలీ స్పిరిట్ నిండిపోవాలని. దాసుడు నిండాలా, నేను నిండాలా, నా కుటుంబం నిండాలి, నా బిడ్డలు, అబ్బి అమ్ములు కుటుంబం గొర్రెపిల్ల రక్తముతో నాయన మా కుటుంబాన్ని, 5గురిని, మాతో ఉన్న బిడ్డలందరినీ సీల్ చేస్తాం. లైవ్ చూస్తున్న ప్రతి ఇంటిలో నింపబడాలయ్యా. ప్రతి కుటుంబంలో నిండిపోవాలా. అడుగు పెట్టిన వారు నిండిపోవాలా. రేపు సండే అడుగు పెట్టేవారు నిండిపోవాలయ్యా.
నీ కార్యాలు జరగాల, అద్భుతాలు జరగాల, నీ నామానికి మహిమ రావాలి. థ్యాంక్ యూ ప్రభు, నీకు స్తోత్రం. ప్రభు, ఎంతమంది బిడ్డలు ప్రార్థిస్తున్నారు ఈ వాక్యాన్ని బట్టి. వారి ఎంటీనెస్ అంతా పోవాలా, నీ వాక్యంతో నింపబడాలా, నీ హృదయంతో వారి హృదయాల్లో నేను నిండిపోవాలి యేసయ్య. వారి మనసులు మారాలి, వారి ఆలోచనలు మారాలి, వారి పద్ధతులు మారాలి, వారి తలంపులు మారిపోవాలి. ఇక్కడికి వచ్చి వెళ్ళి ఏ బిడ్డ కూడా ఎంటీగా వెళ్ళొద్దు నాయన. లైవ్ చూస్తున్న వారు ఎంటీగా వెళ్ళొద్దు. కల్వరి మినిస్ట్రీ ఆ ఫుల్నెస్, అందరిపై ఆ ఫుల్నెస్, ఆ గ్లోరీ కమ్ముకొనుగాక. వింటున్న వారు, వినబోతున్న వారిలో కూడా ఈ కార్యం జరగాలి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఎంతమందితో దేవుడు మాట్లాడాడు? మాట్లాడిన వారు మీ కుడి చేయి పైకెత్తండి.